దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని అద్భుత కార్యం మన జీవితంలో జరుగును గాక. దేవుని అద్భుత కార్యం మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాల పాటు మనం వాక్య భాగంలోకి వెళ్ళి ఆ తర్వాత సంఘ ప్రక్షాళనలోనికి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా వాక్యంతో ఆరంభించుకుందాం. ఆ తర్వాత సంఘ ప్రక్షాళనలతో ముగించేస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే వారు ఆ నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. 9వ వచనము. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. ఒక నక్షత్రము ఒక బాధ్యత కలిగి నడుచుకుంటుంది. ఒక నక్షత్రము ఒక బాధ్యత కలిగి నడుచుకుంటూ ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటి అని చూడగలిగితే, ఏమిటి ఆ నక్షత్రపు బాధ్యత అంటే ఒక శిశువు కొరకు. సరే, ఇంకా అసలు ముందుకు వెళ్ళినట్టయితే అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారం సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానములో మనం చూసుకున్నట్టయితే ఆయన జన్మించేటువంటి విధానం, ఆయన జనన రహస్యపు విధానంలో మనం చూసుకున్నట్టయితే ఆయన జన్మ రహస్యం ఎలా ఆరంభమైంది అంటే విడిపోయినటువంటి 2 భార్యాభర్తలను ఆయన యొక్క మహిమ ద్వారా ఆత్మ ద్వారా కలిపి వారి ఇద్దరి మధ్యలో శాంతి సమాధానాలను నెలకొల్పి వారి ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు జన్మించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో పరిచయం అవ్వాలి అంటే, ఈ భూలోకానికి ఆయన కనబడాలి అంటే, ఈ భూలోకంలో ఆయన ఉనికి, ఆయన అడ్రస్, ఆయన ఉనికి బయటపడాలి అంటే దానికి ఏమై ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాలంటే 2 భార్యాభర్తలు రావాలి. ఇద్దరు భార్యాభర్తలు రావాలి. 2 భార్యాభర్తలు రావడం వలన ప్రభు సన్నిధిని బట్టి 2 భార్యాభర్తలు ఎప్పుడైతే కలిసి ఉంటారో
అప్పుడు వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పరిచయం అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఏక ఆత్మతో ఏక మనసుతో ఎప్పుడైతే ఉండగలుగుతారో వారి మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తన ఉనికిని కనపరుచుకోగలుగుతారు. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు కనుక కలిసి ఉండకపోతే, సమాధానం పడకపోతే వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నది ఉండదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తలు మందిరానికి వచ్చారనుకోండి, వస్తున్నప్పుడు వారి ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా గొడవపడి వచ్చారనుకోండి, వచ్చినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని కనపరచగలుగుతారో వారి హృదయంలో వారి ఆత్మలో? కనపరచుకోలేరు. ఏంటి అంటే ఒకటి తన భర్తను తిట్టుకుంటూ ఉండే భార్య, తన భార్యను చూసేసి విసుకుంటూ ఉండే భర్త. ఈ రెండు ఆత్మలు మందిరంలో కూర్చుంటారు. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే దీని వలన ఏంటి? వీరి ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు లేడు కదా. ఎలాగంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడుస్తున్నామంటే మనము చక్కటి క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉండగలుగుతున్న దేవుని యొక్క కృప మన మధ్యలో నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పరిచయం అవ్వాలి అంటే, ఆయన గొప్పతనం తెలియబడాలి అంటే ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే భార్యకు ఏ మనసు అయితే ఉంటుందో భర్తకు కూడా అదే మనసు ఉండాలి. భర్తకి ఏ మనసు అయితే ఉందో భార్యకు కూడా అదే మనసు ఉండాలి. కానీ భార్యది ఒక రూటు, భర్తది ఒక రూటు ఉంది అనుకోండి. ఇదిగో మనము చర్చికి వెళ్తామని భర్త అంటే నేను రాను, నాకు రావాలనిపించడం లేదు అని భార్య అంటే, ఇక్కడ ఇద్దరిది ఒక మాట ఉన్నట్ట, రెండు మాటలు ఉన్నట్ట? రెండు మాటలు ఉన్నట్ట. భర్త చర్చికి వెళ్దాం పదా అంటే భార్య చర్చికి వెళ్దాం పదా అంటే భర్త నేను రాను కావాలంటే నువ్వు ఆటో తీసుకొని వెళ్ళిపో అంటే, ఇద్దరిది ఒక మాట ఉన్నట్ట, రెండు మాటలు ఉన్నట్ట? అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క స్థితిలో ఆలోచనలో భర్త అంటాడు ప్రార్థన పెట్టించుకుందామని, భార్య అంటుంది వద్దు ప్రార్థన అని, లేదా భార్య అంటుంది ప్రార్థన పెట్టించుకుందామని, భర్త అంటాడు ప్రార్థన వద్దు అని. అంటే వీరిద్దరిలో ఒకటి ఉందా, రెండు ఉన్నాయా? అంటే వీరి ఇద్దరి మధ్యలో దైవత్వం అన్నది ఎక్కడ ఉంది? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది? వీరి ఇద్దరు ఏం పరిచయం చేస్తారు? కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకేలాగా ఆలోచించగలిగేటువంటి ఆత్మ ఉండగలిగితేనే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూపించగలుగుతావు. నువ్వు చర్చికి వస్తున్నావంటే చర్చికి వస్తుంటున్నటువంటి నీవు ఖచ్చితంగా ప్రభుని చూపించే స్థితిలో ఉన్నాడు. ఒకవేళ భర్త రాకుండా భార్య మాత్రమే వస్తుంటే, ఒకవేళ భార్య రాకుండా భర్త మాత్రమే వస్తూ ఉంటే జాగ్రత్తగా గమనించండి. నీకు నువ్వు ప్రభుని చూపించగలిగే స్థితిలో ఉండాలి. ఆమె ప్రభు ఏం చెప్తాడో, ఏ మాట విషయంలో అయితే ఉంటాడో, ఏ ఉద్దేశంలో అయితే ఉంటారో, ఏ ఉద్దేశంలో కలిగి నిలబడగలుగుతారో అట్టి ఆత్మ ద్వారా వారు నిలబడతారు. కాబట్టి ఇట్టి ఆత్మ ద్వారా ప్రభు సన్నిధిని బట్టి చాలా జాగ్రత్తగా ప్రభువును చూపించగలగాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువును చూపించగలిగేటువంటి ఆత్మ ద్వారా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధానములో ఉండగలిగేటువంటి స్థితి ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని, ఇద్దరు భార్యాభర్తలు ఏకాత్మతో ఉండగలిగితే వారి ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని గత వారమంతా కూడా మనం ఎంతో చక్కగా తేటగా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక అంశంలోనికి వెళతాం. అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించేటప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటేనే వారి మధ్యలో ఆయన మహిమ అనేది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది అని ఆయన పరిచయం చేశాడు. ఇప్పుడు రెండవదిగా చూసుకున్నట్టయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక నక్షత్రం అదే పనిగా ఒక పని చేస్తూ ఉంటుంది. నక్షత్రము పని చేస్తుంది.
రాజు అంతఃపురంలో కూర్చున్నాడు. అంతఃపురంలో కూర్చొని అనుకుంటున్నాడు, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించబోతున్నాడు, దేవుని కుమారుడు జన్మించబోతున్నాడు, ఆయన జన్మ ఎక్కడ జరుగుతుందని మేము ఎతుకుతా ఉంటున్నామని జ్ఞానులు అంతా ఉంటే, ఈ రాజు ఉండేసి ఆ అంతఃపురంలో ఉండేసి మీరు వెతకండి, ఏమంటున్నాడు, మీరు వెతికి ఆయన ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పేసి ఈ జ్ఞానులను వెతకమని జ్ఞానులను పంపిస్తున్నాడు. అయితే ఈ జ్ఞానులకి అర్థం కావడం లేదు, ఎక్కడికి వెళ్ళి ఎతకాలి, ఎక్కడ ఆయన పుట్టాడని ఎతకాలి, ఏ ఊరిలో ఎతకాలి, ఏ గ్రామంలో వెతకాలి. అయితే వారికి ఒక గ్రామం పేరు తెలుసు, ఒక ఐడియా ఉంది, బెత్లెహేములో అని ఒక ఆలోచన ఉంది. ఆ బెత్లెహేములోనికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వెతకాలి అన్నటువంటి ఆలోచన వీరికి ఉంది. అయితే ఎలా, నిజంగా బెత్లెహేమేనా ఇంకేదైనా ప్రాంతమా అన్నటువంటి సందేహాలు కూడా అనేకం ఉన్నాయి. అలా ఉంటున్నటువంటి వీరి ఆలోచనతో రాజు చెప్తున్నాడు, మీరు వెళ్ళి వెతకండి, మీరు వెళ్ళి పని చేయండి, పని చేసేసి దేవుని కనుగొని నాకు చెప్పండి అని చెప్పారు. అంటే దేవుణ్ణి వెతకండి అని రాజు అంతఃపురంలో ఉన్నాడు. కానీ దేవుణ్ణి వెతికి చూపించడానికి నక్షత్రం పనిచేయడం మొదలుపెట్టింది. ఆకాశంలో ఉన్న నక్షత్రము పని చేయడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నక్షత్రం వద్దకు వెళ్ళేసి, నక్షత్రమా నీవు ఆకాశంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రహానివి కదా, ఒక చిన్న గ్రహముగా ఉన్నటువంటి నీవు అదే పనిగా జ్ఞానులతో నీకేంటి సంబంధం, అసలు భూమి మీద ఉన్న మనుషులతో నీకేంటి బంధము, నీకేంటి అనుబంధము, నువ్వెందుకు అంత ప్రత్యేకంగా కనబడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక చిన్న గ్రహానివి కదా నువ్వు, చిన్న గ్రహముగా ఉన్నటువంటి నీవు ఎందుకు అంత పని చేయవలసి వచ్చింది అంటే, ఈ సృష్టి యావత్తును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కొరకు నేను పని చేయడం మొదలు పెడుతున్నా అంట. ఆమె నన్ను సృష్టించింది ఆ దేవదేవుడే. ఏంటి? నన్ను సృష్టించింది ఆ దేవదేవుడే. ఆ దేవదేవుడు సృష్టించినటువంటి ఆ దేవదేవుని యొక్క అనుమతి చొప్పున నేను పని చేస్తూ ఉంటున్నాను, ఆయన ఆజ్ఞ చొప్పున నేను పని చేస్తూ ఉంటున్నాను అని ఒక నక్షత్రము దేవుని పని చేయడం మొదలు పెడుతుంది అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేస్తుంది అంటే, ఈ జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడో, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ జ్ఞానులకు అర్థం కావడం లేదు, ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. అలా అర్థం కానటువంటి ఆ స్థితిలో ఇదిగో జాగ్రత్త గమనించండి, ఈ నక్షత్రం వచ్చేసి ఆయన ఎచ్చిపట్టు ఆ జ్ఞానుల ఎదుట మెరుస్తూ ఆ జ్ఞానులు కదిలితే ఇది కదలడం మొదలుపెట్టింది, ఆ జ్ఞానం నిలబడితే ఇది నిలబడడం మొదలుపెట్టింది. కనిపెట్టేశారు. ఈ నక్షత్రం మనతో ఏదో మాట్లాడాలని చూస్తుంది, ఈ నక్షత్రం మనతో ఏదో చెప్పాలని చూస్తుంది, ఈ నక్షత్రం ఏదో ప్రత్యేకంగా మన కొరకు ఏదో సిగ్నల్ ఇస్తుంది అని వారి కనిపెట్టుకొని ఆ నక్షత్రాన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ జ్ఞానులకు ముందుగా నక్షత్రం వెళ్ళడం మొదలు పెడతా ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ నక్షత్రం వెళుతూ ఎక్కడ ఆగింది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో ఎక్కడైతే జన్మించాడో, అంటే ఆ యొక్క పశువుల పాకలో ఎక్కడైతే జన్మించాడో ఆ పశువుల పాక వద్దకు వచ్చేసి ఆ నక్షత్రం ఆగింది. ఆగినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే శిశువులు జన్మించి ఉన్నారు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక అంశం ఏమిటంటే, ఈ జ్ఞానులు బోలమును సాంబ్రాణిని ఇవన్నీ కానుకలుగా ఇచ్చేసి ఆయనను పూజించి ఆయనకి సంతోషంతో ఆయన పూజించిరి అనేది ఉండదు. జాగ్రత్తగా అసలు ఈ జ్ఞానులు పూజించడానికి, ఈ నక్షత్రం రావడానికి ఈయన ఎవరు అని అంటే, పొత్తి గుడ్డలతో, అంటే అప్పుడే డెలివరీ అయినటువంటి పసి బిడ్డ, ఆ పసి బిడ్డని ఎవరు పూజిస్తున్నారంటే జ్ఞానులు పూజిస్తున్నారు. ఎవరు పూజిస్తున్నారు?
జ్ఞానులు పూజిస్తున్నారు. ఎవరిని పూజిస్తున్నారు? పసిబిడ్డని పూజిస్తున్నారు అంట. అంటే ఆయన వయస్సుకు వచ్చిన వాడు కాదు, మంచి చెడ్డలు తెలిసిన వ్యక్తి కాదు. అర్థమవుతుందా? అంటే ఇది అంతా ఈ ప్రపంచంతో ఏమి తెలియనటువంటి ఆ పసిగుడ్డును వీరు అంతగా పూజించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పసిగుడ్డులో అంత గొప్పతనం ఏముంది? ఆ పసిగుడ్డులో అంత గొప్పతనం ఏముంది అని అంటే ఏముంది అని చూడగలిగితే జాగ్రత్తగా గమనించండి. ఆదిమ కాలం నుండి వచ్చిన వాగ్దానం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే మీ ఒడిలో కూడా చాలామంది పసిబిడ్డలు ఉన్నారు. ఆ పసిబిడ్డలన్నీ పూజించాలి అని అంటే పూజించండి, పూజ చేయండి అంటే ఎవరికైనా మనసు వస్తుందా? రాజు కదా. వస్తుందా? మీ చేతిలో పసిబిడ్డలు ఉన్నారు. ఆ పసిబిడ్డల్ని పూజించండి అని అంటే జ్ఞానులు కానీ వీరు కానీ వచ్చేసి పూజించండి అని అంటే పూజిస్తారా? పూజించరు. ఎందుకు పూజించరు అంటే పూజించాల్సిన అవసరం లేదు. మరి ఈయనను ఎందుకు పూజిస్తున్నారు? ఈ ఒక్క మరియ నిమిత్తమై ఎందుకు పూజిస్తున్నారు? వీరిని ఎందుకు ఈ బిడ్డని ఎందుకు పూజిస్తున్నారంటే జాగ్రత్తగా గమనించండి. తల్లి అయిన మరియ అని ఉంటుంది. ఏముంటుంది? తల్లి అయిన మరియ అంటే ఒక స్పెషల్ ఏమిటి అంటే కన్యక. ఎవరేమా కన్యక. ఈ కన్యక అయినటువంటి ఈమె ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ధరించినటువంటి గర్భమును బట్టి కన్య అంటే ఏ స్త్రీకి దక్కనంతగా ఈ స్త్రీకి దొరికింది. అంటే ఈ స్త్రీ ఎవరు అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండబడినటువంటి తల్లి. అర్థమవుతుందా? కాబట్టి ఆ తల్లికి పుట్టిన బిడ్డ గనుడు. ఆమె దేవునికి మహిమ కలుగుని గాక. జాగ్రత్తగా గమనించండి. నీకు ఒక పసిబిడ్డ పుట్టింది అంటే ఆ బిడ్డకు పసితనములో ఒక ఘనత ఉండాలి. అంటే ఆ ఘనత ఎవరి నుండి వస్తుంది? చెప్పాలి. నీ కొడుకుకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి భూమి మీద ఘనత రావాలి అంటే తల్లి యొక్క దేవునితో ఉండేటువంటి ఆ సమర్పణ ప్రత్యేకంగా ఉండాలి. అలా ఉండగలిగితే నీ కుమారుడు, నీ కుమార్తె పూజింపబడగలిగేటువంటి స్థితిలో ఉంటారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆ పసి బిడ్డ పూజింపబడుతున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు దేవుని కొరకు నిలబడడం ఒకటి. ఈ తల్లి అయిన మరియ ప్రత్యేకంగా దేవుని కొరకు ఆ సమర్పణ కలిగి దేవుని యొక్క సాక్ష్యంలో ఉంది కాబట్టి అలా ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి ఈ పసిబిడ్డకు ఘనత వచ్చింది అంట. నిజానికి చెప్పాలంటే ఆ పసిబిడ్డ యేసుక్రీస్తు ప్రభువా కాదా అనేది 30 సంవత్సరాల తర్వాత బయటపడింది. అర్థమవుతుందా? 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలను బట్టి అప్పుడు బయటపడి ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి కనాను పెళ్లి వివాహంలో నుండి ఆయన యొక్క ఉనికి బయటపడింది. అర్థమవుతుందా? ఈయన దేవుని కుమారుడు అంటే ఆయన యొక్క అద్భుతం, ఆయన చేసేటువంటి అద్భుతం ఉంటుంది. అప్పుడు పూజింపబడుతున్నా ఒక అర్థం ఉంటుంది. కానీ పసిబిడ్డ పూజింపబడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? ఒక పసిబిడ్డ అంటే అప్పుడే కనినటువంటి ఆ బిడ్డ ఎక్కడ రాజరికపు స్థితిలో లేడు. ఆ పసిబిడ్డ ఎక్కడ
రాజరికపు స్థితిలో రాజుల కుమారుడు రాజుల కుమార్తె అనుకో, మా రాజు కుమార్తె పుట్టింది, మా రాజు కుమారుడు పుట్టాడు అని చెప్పేసి వచ్చేసి రాజకుమారుడు రాజకుమార్తె అని చెప్పేసి ఏదో కనపరిచేవారు ఉండవచ్చును. కానీ ఇక్కడ పుట్టినటువంటి ఈ పసిబిడ్డ పశువుల పాకలో ఒక తొట్టిలో, అంటే పశువులు తాగేటువంటి కుడితి తొట్టిలో పరుండ చేసి ఉన్నారన్నమాట. పరుండ చేసి ఉన్నటువంటి ఆ పసిబిడ్డను ఈ జ్ఞానం వచ్చి పూజిస్తూ ఉంటున్నారు. ఆయనను పూజిస్తున్నారు అంట. పసిబిడ్డ అని కాదు, ఆయనను పూజించిరి అంట. ఎవరిని? ఆయనను పూజించింది. ఆయనను, ఆ పసిబిడ్డను ఆయనను అనడానికి కారణం ఏమిటి? ఆ పసిబిడ్డను ఆయన అనడానికి కారణం ఏమిటి? ఆయన అనడానికి కారణం ఏమిటో తెలుసా? తన తల్లి అయిన మరియా కన్యక కాబట్టి. కన్యక అంటే అర్థం ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని ప్రియులారా? కన్యక అంటే నిజమైనటువంటి అర్థం ఈ దినమున మీకు చెప్పడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా కన్యకలుగా ఉండవచ్చును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా కన్యకులుగా ఉండవచ్చు. ఏమిటి ఆ కన్యక అంటే? జాగ్రత్తగా గమనించండి. దేవుని కొరకే జీవించడం. ఎవరి కొరకు? దేవుని కొరకే జీవించడము. దేవుని కొరకు తప్ప ఇక మనసులో ఎవరిని సంతోషపెట్టే వారిగా కాకుండా దేవుని కొరకు ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఒక విధంగా చెప్పాలంటే దేవునికి పూర్తిగా తమను తాము సమర్పించుకొని ఎవరైతే ఉంటారో వారు కన్యకల కిందికే వస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారు ఎంత పవిత్రంగా ఉంటారు అంటే దేవునితో కలిసి ఉంటున్నప్పుడు ఎప్పుడు దేవుడు ఆ బిడ్డని వారిపైన భుజాన చేయి వేసుకొని యేసుక్రీస్తు ప్రభు నడుస్తున్నట్టుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి భుజాన చేయి వేసుకొని నడుస్తున్నట్టుగా ఉంటుంది. అంత సమర్పణ, అంత ప్రతిష్ట కలిగి ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతానము ఈ భూమి మీద ప్రత్యేకంగా కనబడుతుందంట. ఆ సంతానం ఎన్నిక లేని స్థితిలో ఉన్నా కూడా వారు పూజింపబడతారు అంట. వారు గనులుగా ఈ లోకంలో కనబడతారు అంట. వారు అంత గనులుగా కనబడడానికి కారణం ఎవరు అంటే తల్లి అయిన మరియా. ఎవరు? తల్లి అయిన మరియా. అంటే అంత ఫేవరెట్గా ఉంది తల్లి అయిన మరియా. ప్రియమైన జీవన ప్రియులారా, నీ సంతానం ప్రత్యేకంగా ఈ భూమి మీద ఈ లోకానికి పరిచయం కావాలి అంటే, ఒక విధంగా చెప్పాలంటే జాగ్రత్తగా గమనించండి, నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థితిలో అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. అంటే ఎలాగా? ఒక విధంగా మెచ్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే పూజించడం. మెచ్చుకోవడం అంటే పూజించడం. అంటే నీ కుమార్తెకి కానీ నీ కుమారుడికి కానీ విలువ ఇచ్చారు అంటే, విలువ ఇస్తున్నారు అంటే, విలువలో ఉంటున్నారంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వారు పూజింపబడుతున్నారు అని అర్థం. అలా ఉండాలి అంటే దానికి తల్లివైన నీవు ఎంత ఘనంగా ఉండాలి అంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి మెప్పించి ఒప్పించి నీ సంతానం మీద ఆయన మహిమనంతటిని కుమ్మరించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుంది? మీకు ఒక సందేహం రావచ్చు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు కదన్నా అది అని. మరియకు తర్వాత కొడుకులు పుట్టారు. అందులో ఒక కుమారుని పేరు యాకోబు. ఆ యాకోబు కూడా దేవుని సేవ చేస్తూ ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక అని ఉంటుంది. ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక అని ఉంటుంది. యాకోబు పత్రిక ఉన్నటువంటి ఆ యాకోబు ఎవరో కాదు, ఈ మరియ కుమారుడే. ఆ యాకోబు ఎవరో కాదు, ఈ మరియ కుమారుడే. ఈ మరియ కుమారుడైనటువంటి ఈ కుమారుడు కూడా దేవునితో ఘనపరచబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే జాగ్రత్తగా గమనించండి, ఈ మరియా కన్యక గర్భమందు జన్మనిచ్చింది దైవ కుమారుడు కాబట్టి ఆయన ఘనత మామూలు అనుకుందాం. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి యాకోబుకు కూడా ఆ ఘనత దొరికింది, ఆ ఘనత దక్కింది. ఆ ఘనతలో ఉన్నాడు అంటే దానికి కారణం ఏమో తెలుసా? దేవునితో ఉంటున్నటువంటి ఆ మరియ యొక్క సంతానము అట్టి ఘనతలోనే ఉంది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్లి, నీ కుమారుడు ఆశీర్వదించబడాలి అంటే నీ చేతిలో ఉంది. ఏముంది? నీ కుమారులు ఆశీర్వదించబడాలి అంటే నీ చేతిలో ఉంది. నువ్వు మనుషులకు ఎంత దూరం అయితే నీ సంతానం అంతా ఆశీర్వదించబడుతుంది. మనుషుల ఆలోచనలతో నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ సంతానం అంతా ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే నీ సంతానం అంతగా ఆశీర్వదించబడుతుంది. అర్థమవుతుందా? నువ్వు దేవునికి ఎంతగా అట్టి ఏకాత్మ కలిగినటువంటి అట్టి మహిమతో ఎప్పుడైతే నిలబడగలుగుతావో అప్పుడు నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ పసిబిడ్డ అంటే ఏమాత్రం కూడా ఎన్నిక లేనటువంటి ఆ పసిబిడ్డ అంతగా పూజింపబడ్డాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే తల్లి అయినటువంటి మరియ యొక్క సమర్పణ, ప్రతిష్ట. ఆమె ఆ పసిగుడ్డుని ఈ లోకానికి తీసుకుని వచ్చేసి పరిచయం చేస్తుంది. ఎంతగా పరిచయం చేస్తుందంటే పూజింపదగినంత, తన సంతానం పూజింపదగినంతగా. అంటే తల్లిదండ్రులను బట్టి పిల్లలకు ఘనత వస్తుంది. తల్లిదండ్రులను బట్టి పిల్లలకి మర్యాద, రెస్పెక్ట్ వస్తుంది. తల్లిదండ్రులను బట్టి పిల్లల యొక్క స్థాయి ఉన్నతంగా ఉంటుంది. తల్లిదండ్రులు పనికి మాలిన వాళ్ళు అయితే పిల్లల యొక్క జీవితం కూడా ఎందుకు పనికిరాని స్థితిలోనే ఉంటుంది. అర్థమవుతుందా? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన పరిచర్యని ఆరంభించేలాగా చేసింది ఎవరో తెలుసా? తల్లి అయిన మరియ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? తల్లి అయినటువంటి మరియ. యేసుక్రీస్తు ప్రభు యవ్వనస్తుడిగా ఉన్నాడు. ఆ యవ్వన దశలో ఉండేసి ఇంటి పనులతో, ఇంటి భారములతో ఎంతో ఉంటున్నాడు. ఇక దేవుని పనిని చేయడానికి ఇంకా సమయం రాలేదు అని నింపాదిగా ఉంటున్నాడు. కానీ తల్లి అయిన మరియ దేవునితో మమేకమై ఉన్నటువంటి సీనియర్, దేవునితో కలిసి ఆ బాధ్యత కలిగి జీవిస్తున్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి స్త్రీ. అలా జీవిస్తున్నటువంటి ఆ స్త్రీ కనాను ఒక వివాహానికి వెళ్ళింది. ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో సంచరిస్తున్నప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయి ఉంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ద్రాక్షరసాన్ని బట్టి అయ్యో ద్రాక్షరసం అయిపోయిందని అందరు బాధపడితే అలాగా పర్లేదని ప్రభువుని పిలిచేసి ద్రాక్షరసం అయిపోయింది, ఏదో ఒకటి చేసేసేయాలి. అమ్మా ఇంకా నా సమయం ఇంకా రాలేదమ్మా. యేసుక్రీస్తు ప్రభు మాట వినిందా? తల్లి వినిందా? వినలేదు. ఎందుకంటే ఈమె సీనియర్. ఈమె ఎవరు? సీనియర్. అంటే దేవునితో, దేవదూతలతో మాట్లాడిన అనుభవం ఉంది ఈమెకి. అర్థమవుతుందా? దేవదూతలతో మాట్లాడిన అనుభవం ఉంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ బాగా ఎరిగినటువంటి మనస్తత్వం ఈమెది. దేవునితో ఏకాత్మ కలిగినటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి స్త్రీ. అంతగా ఉన్నటువంటి ఈమె తన కుమారుడితో చెప్తున్నటువంటి మాట, ఇదిగో అవన్నీ చెప్పొద్దు, ఏదో ఒకటి చేసేసి ఇప్పుడు పని జరగాలి. నువ్వు ఇంకా సమయం రాలేదు, ఇది రాలేదంటే కాదు, ఇప్పుడు పని జరగాలి అంతే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు మాట వినిందా? ఇప్పుడు ప్రభు తల్లి మాట విన్నాడా? తల్లి ప్రభు మాట వినిందా? చెప్పాలి. తల్లి మాట ప్రభు విన్నాడు. అంటే ప్రభువుని చాచించగలిగే అంతగా ఆ తల్లి దేవునితో దగ్గరగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం.
తండ్రి 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 ఇంకా 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 తండ్రి ఇంకా నాకు సమయం రాలేదు, తండ్రి తండ్రి నీ చిత్తమే నేను చేస్తాను, తండ్రి చదవలేదు నేను ఏమి చేయను అని ఇన్ని మాట్లాడుతున్నటువంటి ఆయన, ఇంకా నాకు సమయం రాలేదు అంటున్నటువంటి ఆయన తల్లి చెప్పగానే చేశాడు అంటే ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువు తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఒకటి అన్నట్టుగా అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. యేసుక్రీస్తు ప్రభు అనుకుంటున్నాడు సమయం ఇంకా రాలేదని, కానీ తల్లి చెప్పిన మాటను బట్టి సమయం వచ్చింది అని ప్రభు తన నిర్ణయమును మార్చుకొని తన పనిని ఆరంభించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలని దేవునితో తండ్రి ఆలోచనతో దేవుని ఆలోచనతో నడిపించగలిగేటువంటి జ్ఞానం తల్లిగా నీకు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే దేవునితో దగ్గరగా ఉన్న వారికి వస్తుంది. దేవునితో దగ్గరగా ఉన్న వారికి, దేవునితో కలిసి ఉన్న వారికి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అలాగ కలిసి ఉండి అలాగ ఉన్నటువంటి వారికి వస్తుంటున్నటువంటి ఈ విధానమును బట్టి జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రేమరా. ప్రభు సన్నిధిని బట్టి మనమందరం దేవుని ఆత్మతో ఉండగలగాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జనన విధానంలో ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే తల్లి పాత్ర. ఏంటి? తల్లి పాత్ర. తల్లి పాత్ర ఎంత ఘనంగా ఉంటుందో ఆ కుమారుడి యొక్క పాత్ర ఈ భూమి మీద అంతకు మించిన ఘనతతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద తన పని ఆరంభించడానికి కానీ, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద తను ప్రత్యేకమైన ఘనతలో ఉండడానికి కానీ కారణం ఏమిటంటే తల్లి పాత్ర. ఏ పాత్ర? తల్లి పాత్ర. మొదటిగా భార్య భర్తలు, రెండవదిగా తల్లి పాత్ర. ఈ తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదంటే, తల్లి నిన్ను బట్టి నీ కొడుకు, నీ కుమారులకి, నీ కుమార్తెలకు విలువ పెరగాలి. తల్లి పనికి మాలిందైతే అర్థమవుతుందా? తల్లి నోరు బాగలేదు, కూతురు నోరు బాగుండదు. తల్లి నోరు బాగలేదు, కుమారుని నోరు బాగుండదు. అర్థమవుతుందా? అంటే జాగ్రత్త గమనించండి. ఒక తల్లిగా ఉన్నటువంటి నీవు దేవునితో ఎంత క్రమశిక్షణగా ఉండాలి అంటే, నీ ఒక్కదాన్ని కాదు బాధ్యత. నీ జీవితం బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తే సరిపోతుంది అనుకునేది కాదు నీ బాధ్యత. నీ బాధ్యత ఏమిటంటే నీ సంతానమును ఈ భూమి మీద ఏ రూపంలో పరిచయం చేస్తావో ఆ పరిచయానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. అర్థమవుతుందా? నీ పిల్లలకి, నీ సంతానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే నువ్వే. నీ మాట తీరుని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడిపింపును బట్టి, నీ నడిచే విధానమును బట్టి, నీ ప్రార్థన జీవితమును బట్టి నీ పిల్లలు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉంటారు. తల్లి ఎంత గనురాలో పిల్లలు అంత ఘనంగా ఉంటారు. తల్లి ఎంత పనికి రాకుండా ఉంటుందో పిల్లలు అంతకు మించి పనికి రాకుండా ఉంటారు. ఎవరి పిల్లలు పనికొచ్చేవారిగా ఉంటున్నారు జాగ్రత్తగా గమనించండి. సరే, ఆ పిల్లలు పనికిరాని వాళ్ళుగా, సోమరులుగా, ఎందుకు ఉపయోగం లేని వారిగా ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటంటే బాగా వెతికి చూడండి. తల్లి జీవితాన్ని వెతికి చూడండి. తల్లి జీవితము నిర్లక్ష్యమైన ధోరణి, ఓపిక లేని తనాన్ని, నిర్లక్ష్యమైనటువంటి ఆత్మ, అనవసరమైన ఆవేశం, అనవసరమైనటువంటి స్థితిలో ఆ బాధ్యత లేనితనంగా బ్రతకడం వలన, దేవునితో ఆ బాధ్యత లేకుండా ఉండడం వలన పిల్లలు కూడా దేవుని మీద బాధ్యత లేకుండా, జీవితం మీద బాధ్యత లేకుండా, కుటుంబం మీద బాధ్యత లేకుండా వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. తల్లి పాత్రను బట్టే పిల్లల జీవితం కనబడుతుంది.
తండ్రి బయటికి వెళ్తాడు, కష్టపడి పని చేసేసి వస్తాడు. వచ్చినప్పుడు పిల్లలు ఏదైనా సరే గద్దించినప్పుడు, ఎందుకు పిల్లల్ని గద్దిస్తావు, ఎందుకు పిల్లల్ని గాయపరుస్తావు, ఎందుకు వారి హృదయాలను గాయపరుస్తావు అని తల్లి వచ్చేసి సపోర్ట్గా చేస్తుంది పిల్లలకి. అలిసిపోయి వచ్చిన తండ్రి అనేకమైన బరువులు, అనేకమైన బాధ్యతలు, అనేకమైనటువంటి భారములతో అలిసిపోయి వంగిపోయినటువంటి తండ్రి ఇంటికి వచ్చి ఆ పిల్లల మీద అధికారం చలాయిస్తూ ఉంటే కూడా తల్లి అడ్డుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లల చూపంతా ఎవరి మీదకి వెళుతుంది చెప్పాలి? ఎవరి మీదకి వెళుతుంది? తల్లి మీదకి వెళుతుంది. ఇప్పుడు ఈ తల్లి మీదకి వెళ్తున్నటువంటి వీరి చూపు ఏ రీతికంగా వీరి యొక్క జీవితం కనబడుతుంది అని అంటే, ఎక్కడో ఒక చోట ఆ బాధ్యత లేని తనముతో కనబడితే తల్లి, వారి యొక్క బ్రతుకులు కూడా బాధ్యత లేని స్థితిలోనే ఉంటాయి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, నేనేమంటున్నా అంటే కన్యక. ఏంటి కన్యక అంటే అర్థం ఏమిటి అంటే తెలుసా? దేవునితో ఏకాత్మతో ఉంటే నిజంగా ప్రతి స్త్రీ ఒక కన్యకే అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవునికి ఇచ్చినంత విలువ ఈ భూమి మీద మరొకరికి ఎవ్వరికి ఇవ్వనంతగా నువ్వు ఉన్నావంటే నువ్వు నిజంగా కన్యకవే. అర్థమవుతుందా? కన్యకవే. ఎందుకో తెలుసా? నీ లోపల దేవుడు తప్ప వేరొక దేనికి స్థలం లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినమున ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు మరణముతో నిండిపోయి ఉంది. ఎలా ఉంది? మరణముతో నిండిపోయి ఉంది. ఇల్లంతా ఏడుపుతోనే ఉంది. చచ్చిపోయింది. కన్న కూతురు చచ్చిపోయింది. తండ్రి ప్రభుని తీసుకొని వచ్చాడు. ఆ ఇల్లంతా కూడా నిండుకొని ఉంది. ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా? ఈ ఇంటిలో నాకు స్థలము లేదు, నాకు స్థలము ఇవ్వండి, స్థలము ఇవ్వండి. నాకు స్థలం ఇస్తే మరణం వెళ్ళిపోతుంది. ఏమంటున్నాడు? స్థలం ఇవ్వండి అన్నాడు. అందరూ బయటికి వెళ్ళారు, స్థలం ఇచ్చారు. ఆ చనిపోయిన చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని లేపాడు. లేకపోతే ఏమైంది? మరణంలో ఉన్న బిడ్డ లేచి నిల్చుంది. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా. నీ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుకి స్థలం ఇస్తేనే నీ ఇంటిలో ఉన్న మరణం పారిపోయిందే, మరి తల్లిగా ఉన్న నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఇస్తే, హల్లెలూయా, హల్లెలూయా, నీ పిల్లలకు నువ్వు ఎంత ఆశీర్వాదంను తీసుకొని వస్తావు. అర్థమవుతుందా? నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న ప్రతి తల్లి ఒక మరియలాగా ఉండాలి అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు తన భార్యని కడుపున పెట్టుకొని చూసుకోగలిగేటువంటి యేషోపులాగా ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఇది ఎప్పుడైతే ఉంటుందో, ఇది ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు నీ సంతానమును ప్రత్యేకంగా చూడగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించడానికి కారణం ఏమిటో తెలుసా? మీ పిల్లల మీద ఏ బాధ్యత కలిగి జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది కూడా ఇందులోనే భాగంగా. వీరందరూ యేసుక్రీస్తు ప్రభుకు ఒక 12 సంవత్సరాలు వచ్చాయి. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత యెరూషలేముకి అందరూ కూడా వెళ్ళేసి ఆ యొక్క మొత్తం మందిరాన్ని అంతా చూసుకున్నారు. ప్రయాణమే వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల ప్రయాణం తర్వాత చూసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు లేడు. ఆ బండిలో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఎవరి వద్ద లేడు. లేకపోతే మరలా వెనక్కి తిరిగి వెళ్ళారు. ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే మందిరంలో ఉన్నాడు. ఆయనను కనుగొన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక తల్లి తన బిడ్డలను మర్చిపోకూడదు. ఏంటి? ఒక తల్లి తన బిడ్డలను మర్చిపోకూడదు. తన యొక్క పిల్లల నిమిత్తము ఎప్పుడు తన ఆలోచన అంతా తన పిల్లల మీదే ఉండాలి. కొందరు తల్లులు ఉంటారు, టీవీకి ఎర్రి పడితే
నోరు తెరిచి ఉంటారు. ఆ పిల్లలు బయటికి వెళ్ళినా, ఆటోలో గుద్దుకున్నా, లేదంటే ఇక్కడ వెళ్ళినా, అక్కడ వెళ్ళినా, నీళ్ళల్లో పడ్డా, ఏది పడ్డా ఏది అర్థం కాదు. పిల్లలకు దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఈ తల్లికి. అర్థమవుతుందా? నా ప్రియమైన దేవుని ప్రియులు, అంతేకాదు దానికంటే నేను ఎక్కువగా ఏది ఆలోచిస్తానంటే నీ పిల్లల జీవితం బాగుపడాలి అంటే నీ పిల్లల్ని దేవునికి దగ్గర చేయగలిగే స్థితిలో ఉండాలి. ఏమేమి ఉండాలి? నీ పిల్లల్ని దేవునికి దగ్గరగా పెంచగలిగే స్థితిలో ఉండాలి. దేవునికి ఎంత దగ్గరగా పెంచుతావో నీ పిల్లలు అంత దగ్గరగా, అంటే ఎంత దగ్గరగా పెంచిందంటే ఈ యేసుక్రీస్తు ప్రభు మందిరంలో నిలబడి జ్ఞానులతో మాట్లాడి దేవుని గురించి తెలుసుకుంటూ దేవుని గురించి మాట్లాడుతూ ఉండగలిగేటంతగా ఈ తల్లి పెంచింది ఆ కుమారుని. ఆమేన్. దేవునికి మహిమ కలుగునిగాక. అర్థమవుతుందా? అంత గొప్పగా పెంచింది కాబట్టి ఈ సృష్టి అంతా యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తుంది. మీ పిల్లలు అంతగా కాకపోయినా కూడా ఈ లోకం, సృష్టి కాకపోయినా ఈ లోకం మీ పిల్లల వైపు చూచేలాగా పెంచండి మీ పిల్లల్ని. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అలా పెంచాలి అంటే నీ కుమారుడికి, నీ కుమార్తెని శిక్షించి కొట్టి బాగుపరచాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే చాలు. ఆమేన్. ఏంటి? నువ్వు దేవునికి దగ్గరగా ఉండి నీ పిల్లల్ని కూడా దేవుని కొరకే మాట్లాడండి, దేవుని కొరకే బ్రతకండి, దేవునితో ఉండండి. దేవుడు ముందు, తర్వాత ఏదైనాను అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేయాలి. అంటే అదే మీ పిల్లల్లో ప్రాముఖ్యతగా పెంచండి. ఆటోమేటిక్గా వారి చదువులు వారి బుర్రలో నిలిచిపోతాయి. అర్థమవుతుందా? వారి చదువులు వారి బుర్రలో నిలిచిపోతాయి. వారి జీవితం వారి బుర్రలో నిలిచిపోతుంది. బాధ్యత కలిగి సరైనటువంటి స్థితిలో నిలబడగలుగుతారు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి అంతగా ఉండగలగాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీ సంతానం మీద శ్రద్ధ వహించాలి. నీ సంతానం నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీ సంతానం కాదు, దేవుని కొరకు ఉపయోగపడే సంతానం. బాధ్యత లేకుండా ప్రవర్తించొద్దు. నువ్వు గనక కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే వారు పెద్దగైన తర్వాత దొంగలు గానో, లేదంటే సోమరిపోతులు గానో, కోపిష్ఠులు గానో, లేదంటే నరహంతకులు గానో, ఎందుకు ఉపయోగం లేని, ఈ సమాజానికి ఉపయోగం లేని వారిగానో, లేదంటే ఈ సమాజాన్ని ఆటంకపరిచే వారిగానో నీ పిల్లలు తయారవుతారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మీరే. కాబట్టి నీ పిల్లల్ని ఎలా పెంచగల? ఒక పసిగుడ్డుని పూజించడానికి వచ్చారు అంటే ఆ కేరాప్ అడ్రస్, ఆ వాగ్దానం రీతిగా ఎలా వస్తుంది అంటే ఆ మరియ కనబడుతుంది. ఆ మరియ తనే అడ్రస్ అవుతుంది. నేనే ఆ తల్లి. ఎవరు? నేనే ఆ తల్లి. ఆ పోలిక ఎవరిలో ఉంది? నాలోనే ఉంది. ఆ పోలిక ఎవరిలో ఉంది? నాలోనే ఉంది. ఆ పోలిక నాలోనే ఉంది, నాతోనే ఉంది. అంటే ఈ మరియని బట్టి, ఈ మరియకు జన్మించిన కుమారుడు పూజానీయుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అమ్మ, నీ కడుపున పుట్టినందుకే ఇతడు పూజానీయుడు అయ్యాడా? లేదు బ్రదర్, లేదు. నా 20 సంవత్సరాల పరిశుద్ధత వలన నా కుమారుడు పూజానీయుడయ్యాడు. హల్లెలూయా. నా యవ్వన దశ అంతా కూడా దేవునితో ఉన్నటువంటి జీవితం వలన పూజానీయుడయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కనానులో అంత అద్భుతం చేయడానికి నీ కడుపున పుట్టినందుకు అలా అయ్యాడా? కాదు. నేను దేవునికి మమేకమై నా కుమారుడు దేవునితోనే పెంచడం వలన అతడు అంత పూజానీయుడయ్యాడు, అంత అద్భుతములు చేసేవాడిగా అయ్యాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుకేనా తల్లి? మీ పిల్లలకి మీరు తల్లులు కాదా? అర్థమవుతుందా?
యేసుక్రీస్తు ప్రభువుకే తల్లి. ఆ తల్లి వలన ఆ కుమారుడికి ఘనత కలిగింది. మీ వలన మీ పిల్లలకు ఘనత కలగదా? మీరు అంత శాతగాని వారా? మీరు అంత సోమరులా? మీరు అంత పనికిరాని స్థితిలో ఉన్నారా? మీరు అంత నిర్లక్ష్యపు ఆత్మతో ఉన్నారా? మీరు అంతగా మిమ్మల్ని మీరు దేవుని కొరకు నిలబెట్టుకోలేనటువంటి బలహీనమైన తల్లులా? అలా అయితే మీ పిల్లలు ఎలా బాగుపడతారు? మీ పిల్లలు బాగుపడాలంటే, మీ సంతానం ఆస్వాదించబడాలి అంటే మరియకు ఏమాత్రం నేను తీసిపోను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరియకు నేను ఏమాత్రం తీసిపోను. నా కుమార్తెను దేవునికి దగ్గరగా చేస్తాను. నా కుమారుడిని దేవునికి దగ్గరగా చేస్తాను. అంటే నీ పిల్లల్ని దేవునికి దగ్గరగా చేయాలంటే నీవు దేవునికి దగ్గరగా ఉండగలిగే అనుభవం నీకు ఉండాలి. ఏముండాలి చెప్పాలి? నీవు దేవునికి దగ్గరగా ఉండే అనుభవం నీకుంటేనే నీ పిల్లలకి అనుభవం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకుంటే నీ పిల్లలకు ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. నువ్వు మంచిగా మాట్లాడే అనుభవం ఉంటేనే నీ పిల్లలకు మంచిగా మాట్లాడే అనుభవం వస్తుంది. నీ సాక్ష్యాన్ని సరిగ్గా నువ్వు దేవునితో ఒక క్రమశిక్షణ కలిగి జీవించగలుగుతూనే నీకు అది వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన జీవన ప్రియులారా, అట్టి స్వభావమును బట్టి, అట్టి మనస్తత్వమును బట్టి మనమందరం కూడా దేవుని సన్నిధికి దగ్గర వారుగా అవ్వాలి. ఆమేన్. నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటో తెలుసా? ఆ పశువుల పాక పొత్తిగుడ్డలో చుట్టూ ఉన్నటువంటి ఆ పసిబిడ్డ ఆ తొట్టిలో పరుండ చేస్తే ఆ తొట్టి వద్దకు వచ్చేసి వీళ్ళు పూజిస్తున్నారు. అంత ఆ పసిగుడ్డను పూజిస్తున్నారు. మరలా ఆడ రాసినటువంటి ఆత్మ ఆయనను పూజించిరి. ఏమిటి? ఆయనను ఆయన అడ్రస్ ఎక్కడ? ఆయన అడ్రస్ ఏమిటి? ఎవరి వలన ఆయన అడ్రస్ సరిగ్గా వచ్చింది? కన్యక. ఏంటి? కన్యక గర్భమందు జన్మించారు. ఆ కన్యక ఎవరు? దేవునితో ఏకమైనటువంటి బిడ్డ. నీ పిల్లలకి ఘనత రావాలంటే ఒక అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ వెతుకుతూ తల్లి వద్దకు వస్తుంది, లేదా తండ్రి వద్దకు వస్తుంది. దానికి ఒకటి ఉంటుంది, ఆ కేరప్ అడ్రస్ దావీదు వంశం అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. 17వ వచనం, అదే మత్తయి సువార్త 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? ఒక అవిశ్వాసి అయిన తల్లి వలన ఇది నెరవేరుతుంది. అవిశ్వాసి అయిన తల్లి ఏంటో తెలుసా? ఈ తల్లికి ఉండే గుణం ఏంటో తెలుసా? ఈ తల్లి లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తుంది, ఎక్కువ మేకప్ కోరుతుంది, ఎక్కువ పొగడ్తలు కోరుతుంది, ఎప్పుడు చుట్టాలను కోరుతుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళను కోరుతుంది, ఎప్పుడు అంటే దేవునికి దూరంగా ఉండడానికే కోరుతుంది. దేవునికి దగ్గరగా ఉండడం మాత్రం కోరదు. ఈ రావేలులో ఉండేటువంటి గుణం ఏమిటో తెలుసా? ఈ రావేలులో ఉండే గుణం, రావేలు ఓదార్పు పొందనొల్లనట్లు అని రావేలు పేరు ఎందుకు రాయబడింది? యేసుక్రీస్తు ప్రభు జన్మ రహస్యంలో రావేలు యొక్క పేరు ఎందుకు రాయబడింది? ఎందుకు రాయబడిందో తెలుసా? ఒక అవిశ్వాసి అయిన తల్లి తన పిల్లలు లేకుంటే ఎంత బాధపడుతుందో. ఈ దినమున చాలామంది
తల్లులు పిల్లల్ని కని వాళ్ళు పనికి రాకపోయింటే పనికి రాకుండా జీవిస్తారంటే నా కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అయ్యా, నా బిడ్డ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అయ్యా అని అంటున్నాడు. అంటే వారు ఉన్నా కూడా ఓదార్పు పొందనల్లక, అంటే సంతానం లేక సంతానం ఉన్నా కూడా వాళ్ళు పనికి రాకుండా పోతే ఎంత భయంకరమైన దుఃఖం ఉంటుందో తెలుసా. మహేశ్వరమ్మ గారు ఒక మాట అన్నారు ఈరోజు ఉదయం, నా కుమారుడు దేవుని సన్నిధికి నిలబడకుండా తను ఒక బలహీనతలో ఉంటున్నాడు, ప్రార్థన చెయ్యయ్యా అంటే ఆ తల్లికి ఆ కుమారుడు ఉన్నా కూడా తల్లిని ఒక బాధ్యత కలిగిన తల్లి ఎలాగైతే భక్తి కలిగి ఉందో అలాగ భక్తి లేకుండా ఉంటే ఆ తల్లికి ఎంతగా ఓదార్పు లేకుండా ఉంటుందో అర్థమవుతుందా? అంత ఓదార్పు లేకుండా ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నీకు ఇప్పుడే సమయం ఉంది, ఇంకా సమయము ఎంత దూరం అవుతుందో అంతగా నీ పిల్లల మీద నీ ప్రార్థన జీవితం పని చేయదు. మహేశ్వరమ్మ గారి ప్రార్థన తన కుమారుడి మీద పనిచేస్తుందా? పని చేయట్లేదు. ఎందుకో తెలుసా? తను చాలా రోజుల తర్వాత దేవుని ఎరిగింది, దేవునికి దగ్గర అయింది. అప్పటికల్లా తన సంతానం అంతా శాపగ్రస్తంలో పడిపోవాల్సిన టైంలోనే పడిపోయారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, నీకు పసిబిడ్డ ఒక విధంగా చెప్పాలంటే పెళ్ళి కాని వారికి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ మందు పెళ్ళి కాని వారికి ఇంకా బాగా పనిచేస్తుంది, అర్థమవుతుందా? అయితే మీ బిడ్డలు పసిబిడ్డలుగా ఉన్న మీకు కూడా పనిచేస్తుంది, కాస్త కోస్త పనిచేస్తుంది. మీ పిల్లల్ని ఇప్పుడే కట్టుకోవడానికి జాగ్రత్త పడండి. లేదంటే మీ పిల్లలు ఉన్నా లేనట్టుగానే ఏడుపుతో ఉండాలి. రావేలు పేరు ఎందుకు రాయబడిందో ఒకసారి ఆలోచించండి. రావేలు ఆ మాట చదవండి. ఆ మాట నాకు రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రావేలు తన పిల్లల విషయమై, ఏ విషయమై? రావేలు తన పిల్లల విషయమై పిల్లలు లేరే అని ఏడుస్తా ఉంది అంట. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు అవిశ్వాసివి కదా, నీకు అటు ఇంత ఇటు ఇంత ఉంటుంది. ఇంకా నీకెక్కడ పిల్లలు? ఒకవేళ పిల్లల్ని కన్నది చచ్చింది, ఎంత శాపగ్రస్తురాలో చూడు. దేవుడితో ఆటలాడొద్దు నువ్వు, నీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడొద్దు నువ్వు. పిచ్చి చేష్టలతో దేవుడితో ఉండొద్దు నువ్వు. జాగ్రత్త. రావేలు దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి నమ్మకంగా, యాకోబు చెప్తున్నాడు, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇలా ఉండకూడదు అంటుంటే సరే అంటుంది. కానీ లోపల తన సగం లోకంతో సగం దేవుడితో, సగం లోకంతో సగం దేవుడితో తను ఉన్న వంటలో విగ్రహాన్ని దాచుకొని తన తండ్రికి కూడా తెలియకుండా, అంటే లోకం మీద అంత వ్యామోహమేంటి నీకు? లోకంలో ఉన్న మనుషులను, లోకాన్ని అంత సంతృప్తి పరచాలన్నటువంటి ఉద్దేశం ఏమిటి నీకు? నీ పిల్లలు ఆస్వాదించబడాలి అంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. లోకమును దేవుడిని రెండింటిని మెయింటైన్ చేస్తా అంటే నువ్వు దేవునికి పనికిరా. నీ పిల్లలకు తల్లిగా కూడా పనికిరా. ఎందుకో తెలుసా? నీ వలన నీ పిల్లలు ఆస్వాదించబడలేరు. వారిలో ఏమైనాను దేవుని ద్వారా దేవుణ్ణి కలిగి జీవించాలని వారిలో మానమనసు కలిగితే వారి జీవితం బాగుపడుతుందేమో తెలియదు, కానీ నీ వలన మాత్రం పిల్లలకు ఆశీర్వాదం రాదు. అది రావేలు గురించి రాయబడి ఉంది. యేసు క్రీస్తు ప్రభు యొక్క జనన విధానంలో రావేలు గురించి ఎందుకు రాయబడాలి? ఒక అవిశ్వాసి గురించి ఎందుకు రాయబడాలి? ఒక అవిశ్వాసిగా ఉంటే ఆ సంతానము ఏమైపోతుందో తెలుసా? బ్రతికిన చచ్చినట్టుగానే.
యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని ఐగుప్తుకు పొమ్మని చెప్పేసి దేవుడు చెప్తే ఐగుప్తుకు వెళితే అక్కడ ఉన్నటువంటి 1-2 సంవత్సరాల లోపల పసి బిడ్డలందరినీ నరికి చంపేశారంట. ఆ ఏడుపు, ఆ పెడబొబ్బలు, ఎంత వేదన, ఎంత ఏడుపు. ప్రతి ఇంట్లో ఒక పసిబిడ్డ చచ్చిపోయింది. ప్రతి ఇంట్లో ప్రతి పసిబిడ్డను నరికి చంపేశారు. అంత పాపముతో ఉంటున్నారు. అంత పాపం ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ గడియలోనే ఆ తల్లి ఎందుకు కనాలి? నిజముగా దేవునికి నమ్మకంగా ఉంటే ఇంకా నిండు చూడాలుగానే ఉండేదిగా. లేదంటే దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు ఇప్పుడే నీ కడుపున బీజం వెయ్యను వేస్తే నీ బిడ్డకు ఇదిగో హాని కలుగుతుంది అని ఆ తల్లిని బట్టి ఆ బిడ్డను బతికిచ్చేవాడు కదా. కానీ అక్కడ దాదాపు గంట పసి బిడ్డల ప్రాణాలు పోయాయండి. దానికి కారణం ఎవరు? దేవునికి దగ్గరగా లేనటువంటి తల్లుల యొక్క నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యం వలన నీ బిడ్డల మీదికి ఆ శాపం వస్తుందన్న సంగతి తెలుసా నీకు? చేస్తే సరైన భక్తి చెయ్యాలి, లేదంటే మర్యాదగా ఉండాలి. కానీ నిర్లక్ష్యమైన స్వభావంతో ఉండగలిగితే నా ప్రియమైన దేవుని ప్రియుల, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకుంటావా? నీ పిల్లలకి నువ్వు తల్లిగా, ఆశీర్వాదపు తల్లిగా ఉంటావా? లేదంటే శాపాన్ని తెచ్చిపెట్టే తల్లిగా ఉంటావా? ఎలా జీవించగలుగుతావు? తల్లి గురించే రాయబడింది. ఆ పసిగుడ్డుని పూజించాల్సిన అవసరం ఏమొచ్చింది అండి? పసిగుడ్డు ఏం చేశాడు? ముగ్గురు జ్ఞానులు వచ్చేసి సాంబ్రాణి బౌలము వేసేసి పూజించాలా? ఆ పసిగుడ్డు ఏ తల్లి గర్భమున పుట్టాడు? దేవునికి దగ్గరగా ఉన్న తల్లి గర్భమున పుట్టినందు వలన యేసుక్రీస్తు ప్రభువుకి అంత మహిమ వచ్చింది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కారణం ఎవరు అంటే కన్యక. ఎవరు? కన్యక. ఆ కన్యక అయిన తల్లి కావాలి. ఆ భక్తి కలిగిన స్త్రీ ప్రతి బిడ్డకు కావాలి. ఇప్పుడు నీ గర్భమున పుట్టిన బిడ్డకు అంత మర్యాద ఉందా? చెప్పాలి. అంత మర్యాద ఉందా? అంత మర్యాద లేకుండా నీ స్వార్థం, నీ బుద్ధి, నీ అంశం. అర్థమవుతుందా? ఇంకా చాలా దరిద్రమైనటువంటి స్థితి ఏంటంటే కన్న పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు, కానీ అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను గురించి ఆలోచించినంతగా కన్న పిల్లల గురించి సరిగ్గా ఆలోచించారు. కొందరు తల్లులను చూస్తే నాకు చాలా అసహ్యం వేస్తుంది. అర్థమవుతుందా? పిల్లల గురించి ఆలోచించారు. పిల్లలు ఎటుపోయినా సరే వాళ్ళ సుఖం, వాళ్ళ తిండి ఉండాలి. లేదంటే వాళ్ళకు కావాల్సిన వస్త్రాలు, మొత్తం లోకం. పిల్లలు పట్టించుకోరు. ఆ పిల్లలు పట్టించుకోరు. పిల్లల గురించి ఆలోచన ఉండదు. అలాంటి తల్లులు ఉంటారు. అలాంటి తల్లులను బట్టి ఇదిగో నీ పిల్లల్ని బట్టి మహారోదనము కలుగుతుంది. ఇదిగో నీ పిల్లల్ని ఉన్నా కూడా నీవు పనికిరాని సాక్ష్యంతో ఉంటే నీ పిల్లలకు నువ్వు శాపగ్రస్తమైన తల్లిగా ఉంటుంది. ఆ తల్లి వలన ఆ పిల్లల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే పిల్లలు లేక మహారోదనం అంట. ఈ పిల్లలందరూ నాశనం అయిపోవడానికి, ఈ యవ్వనస్తులందరూ నాశనం అయిపోవడానికి కారణం ఎవరో? లోకంలో ఉన్నటువంటి పిల్లలు యవ్వన పిల్లలు సిగరెట్లు తాగుతారు, మందు తాగుతూ ఉంటారు. దానికి కారణం ఎవరో? బాధ్యత లేనటువంటి తల్లి, బాధ్యత లేనటువంటి తండ్రి. ఈ యవ్వనస్తులందరూ చెడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. వారు దేవునికి మహిమకరంగా భక్తితో, భయముతో జీవించి ఉండింటే వారిని బట్టి ఆ పిల్లలు ఒక స్థితిలో జీవించేవారు కదా, ఒక పరిశుద్ధమైన ఆత్మతో జీవించేవారు కదా. ఆ ప్రేమైన దేవుడు ప్రేమిలారా, అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి
నీ పిల్లలకి ఎవరు కావాలి? మంచి తల్లి కావాలి, మంచి ప్రార్థన పరురాలైన తల్లి కావాలి, దేవునికి దగ్గరగా ఉండి క్రమశిక్షణలో జీవించే తల్లి కావాలి. హల్లెలూయా. మరియా క్రమశిక్షణ పాటిస్తుందా లేదా? దేవునికి ఇంపార్టెంట్ ఇస్తుందా ఇవ్వదా? అందుకే పసిగుడ్డు పూజింపబడుతూ ఉంటాం. అర్థమవుతుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. పసిగుడ్డుని వెళ్ళి పూజించాలంటే దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆడ ఏ పసిబిడ్డని పెట్టినా కూడా వెళ్ళి పూజిస్తారా? కాదు కదా. అమ్మా నువ్వు ఎవరమ్మా? అమ్మా నువ్వు కన్యకవా? అవునయ్యా నేను కన్యకని. దేవదూత వచ్చి నాకు చెప్పాడు. మా ఆయనకు కూడా కలలో వచ్చి చెప్పాడు. ఈ సాక్ష్యము చూశారు. ఈ సాక్ష్యము ఆ పసిబిడ్డను పూజించేలాగా చేస్తుంది. అంటే ఆ సాక్ష్యం ఉంటేనే ఆ సాక్ష్యంలోనే యేసుక్రీస్తు ప్రభువు అని అడ్రస్ ఉంది. ఆమె తల్లిగా తండ్రిగా నీ సాక్ష్యంలోనే నీ పిల్లల విలువ దాగి ఉంది. ఆమె అర్థమవుతుందా? నీ సాక్ష్యంలోనే నీ పిల్లల విలువ దాగి ఉంది. సహోదరి సహోదరుడా, నీ సాక్ష్యంలోనే, దేవునికి నువ్వు ఉండే నమ్మకత్వంలోనే నీ పిల్లల విలువ దాగి ఉంది. నీ సాక్ష్యం సరిగ్గా లేకపోతే నీ పిల్లల శాపగ్రస్తులు. ఇదిగో రావేలు ఏడ్చినట్టుగా అలా ఉంటుంది శాపగ్రస్తం. నిన్ను బట్టి నీ పిల్లల మీదకి ఏమొస్తుందో, తల్లిదండ్రులను బట్టి పిల్లల మీదకి ఏమొస్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలోను శ్రేష్టమైనటువంటి మీ సంతానములకు తగినటువంటి తండ్రులుగా మీరు జీవించుదురుగాక. హల్లెలూయా. అందరం మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి.